చూడ్డానికి పశువుల కొట్టంలా కనిపించే ఈ పాక వాస్తవానికి ఒక పాఠశాల. ఇందులో 1 నుండి 5వ తరగతి వరకు చిన్నారులు చదువుకుంటున్నారు. ఈ పాక పాఠశాలలో వానొస్తే వలవల, గాలొస్తే గలగల ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న ఈ పాఠశాల ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్ కృషి వల్ల బాగుపడి ఆ పాఠశాలలో చదివే చిన్నారుల ఇబ్బందులు తొలగిపోయాయి. పాక నుండి భవనానికి రూపాంతరం చెందిన ఈ పాఠశాల కథ ఏమిటో తెలియాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని మారుమూల అటవీ గ్రామమైన బూరుగుపాడులో పాఠశాల ఉంది. కానీ ఇందులో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యాబోధన చేస్తున్నారు. కానీ ఈ పాఠశాలకు పక్కా భవనం కేటాయించకపోవడం వల్ల గ్రామస్తుల సహకారంతో వేసిన పాఠశాలలోనే ఈ స్కూల్ను నడిపేవారు. ఆ చిన్న పాకలో 40 మంది విద్యార్థులు చదివేవారు. వర్షాకాలం వస్తే ఆ పాకలో చెదలు పుట్టలు కూడా వస్తాయట. దీనివల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ఆ పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. ఇదంతా ఎలా జరిగిందంటే, విధి నిర్వహణలో భాగంగా బూరుగుపాడు గ్రామానికి వెళ్ళిన చెర్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజువర్మ ఆ ఊర్లోని పాఠశాల దుస్థితిని, అక్కడి చిన్నారులు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయి వెంటనే తన పై అధికారులతో మాట్లాడి వారి నుండి గ్రీన్ సిగ్నల్ అందుకొని ఎస్ఐ నర్సిరెడ్డి సహకారంతో పాఠశాలకు పక్కా భవనం నిర్మించే పనులు మొదలుపెట్టారు. సుమారు 3 లక్షల రూపాయల వ్యయంతో యుద్ధ ప్రాతిపదికన నెల రోజుల్లో పాఠశాల భవనాన్ని నిర్మించడంతో పాటు అందులో కార్పొరేట్ తరహాలో బెంచీలు, బ్లాక్ బోర్డులు, చార్టులు ఏర్పాటు చేశారు. ఈ పాఠశాల భవనాన్ని భద్రాద్రి జిల్లా పోలీస్ బాస్ ఎస్పీ రోహిత్ రాజు అక్టోబర్ 7వ తారీఖున ప్రారంభించారు. భావితరాల భవిష్యత్తు కోసం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజువర్మ పాటుపడ్డ తీరును పోలీసు ఉన్నతాధికారులు, ప్రజలు ప్రశంసిస్తున్నారు. రెయిన్ ఫాల్స్ ఫ్లడ్ ఉన్నప్పుడు విలేజర్స్ వచ్చి ఒక రిక్వెస్ట్ చేసి ఉండే సార్ మా విలేజ్ పిల్లలు వర్షంలో బాగా ఇబ్బంది పడుతున్నారు సార్, కొన్ని రేకులు కావాలి సార్ అడిగినారు సార్. సరే వాళ్ళకి స్కూల్ పక్కా బిల్డింగ్ ఉన్నది, రేకులు ఇస్తే సరిపోతుంది కదా అనేసి మేము అనుకున్నాం సార్. బట్ ఒకరోజు విలేజ్ విజిటింగ్ వచ్చినప్పుడు చూస్తే ఆ లోపల పుట్టలతోటి చీమలు అవన్నీ పాములు తిరుగుతుండే సార్. దాన్ని చూసిన తర్వాత ఇంకా మాకు మంచిగా అనిపించలేదు సార్. అసలు పిల్లలకి ఏమన్నా ఇది అవుతుంది అని ఏదో ఒకటి చేయాలనేసి ఇంకా మా ఎస్ఐ గారు రెడ్డి మేమందరం అనుకొని ఇది స్టార్ట్ చేసినాం సార్. వితిన్ 1 monthలో కంప్లీట్ చేసి ఈరోజు తీసుకురావడం జరిగింది సార్. దానికి విలేజర్స్ కూడా కోఆపరేట్ చేసినారు సార్. కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి మేము ఒక ఓటు తీసుకున్నాం సార్. అటాచ్ జిల్లా మీటింగ్స్కి బూరుగుపాడు నుంచి ఎవరు వెళ్ళకుంటుంటేనే మేము చేస్తామని చెప్పుండే సార్. వాళ్ళు నా మాట మీద ఎవరు కూడా ఇక్కడి నుంచి అటాచ్ జిల్లాకి ఎవరు వెళ్ళలేదు కాబట్టి మేము దాన్ని 100% చేయగలిగినాం సార్. అంటే పబ్లిక్ అనేటోళ్ళు ఎప్పటికీ పోలీస్కి సపోర్ట్ ఉంటారు కాబట్టి ఉన్నారని మీరు ప్రూవ్ చేసుకున్నారు కదా, మీకు ఇట్లాంటివి చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా మీరు ఇట్లా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ 4 fathers చదవకపోవడం వల్ల మీరు ఇక్కడ వచ్చి ఏదో పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇప్పుడున్న జనరేషన్ కైనా మీరు ఎడ్యుకేషన్ అందివ్వండి. ఒక చదువుకున్నోడికి చదువుకున్న పర్సన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వ్యవసాయం చేసినా కానీ చదువుకున్నారు చేసే వ్యవసాయ విధానం సపరేట్ ఉంటుంది. అదేవిధంగా చదువుకున్న వాళ్ళు ఇంకా వేరే ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది. మన గొరగడపాటి నుంచి బీటెక్ చదువుకొని ఇప్పుడు వేరే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫీల్డ్ చదువుతున్నాడు. ఆ పిల్లగాడికి కూడా మేము కోఆపరేట్ చేసినాం. మీరు మంచిగా చదివితే, మీరు మంచిగా ఉంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 100% కోఆపరేషన్ ఉంటుంది. మీరు పిల్లల్ని చదివించండి. ఎట్టి పరిస్థితుల్లో 5 పిల్లలు ఉంటే 3 పొలం పళ్ళకి వాడకుండా అందరినీ చదివించండి. చదువుకుంటే మీ జీవితం మారుతుంది. మీరు 100% చదివించాలా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన హెచ్ఎం గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మాది బూరుగుపాడు గ్రామం సార్. నాది BA డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను సార్ 2023లో. సో ఈరోజు మా ఊరికి ఒక శుభదినంగా అనుకోవాల్సింది సార్. ఎందుకంటే అంతకుముందు మా
మా పిల్లలు మా గ్రామంలో 50 కుటుంబాలు సార్, 300 దాకా ప్రజలు ఉంటారు మా జనాభా. సో అంతమంది ఒక 40-50 మంది పిల్లలకి మనం ప్రస్తుతం చూస్తున్న ఈ రేకుల షెడ్ సార్, అది ఇప్పటి వరకు మా గ్రామానికి పాఠశాల. సో అది వర్షాకాలం కానీ అనేక ఇబ్బందులతో అక్కడ లోపల నీరు కారడంతో ఈ పిల్లలు అంత బడికి వచ్చే శ్రద్ధ చూపించే వాళ్ళు కాదు సార్. అది మా సరళ సిఐ సార్ గారు విజిట్ వచ్చి ఆ పరిస్థితిని చూసి వెంటనే మాకు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే ఒక బడిని ఏర్పాటు చేశారు సార్. సో ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు మా ఈ బడి ప్రారంభించిన తర్వాత ఈ గ్రామ ప్రజలు పిల్లలందరూ కూడా 40 నుంచి 40 అనే కాదు, ఇక నుంచి ఆ బడి పిల్లల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గదు. సో ఇది మా గ్రామంలో గ్రామ ప్రజల తరపు నుంచి నేను చెప్తున్న మాట.